మొన్న కూడా రాయలసీమ ప్రాంతాల నుంచి బెంగళూరు పోయారు, కర్ణాటక పోతున్నారు. ఇప్పటికి కూడా అనంతపురం నుంచి కూడా చాలా మంది రాయలసీమ ప్రాంతాలన్నిటి నుంచి వెళ్తున్నారు. మన వాళ్ళకి అసలు ఆ ఆలోచన లేదు. ఇదేంటంటే ఎవడో బ్రోకర్ ఉంటాడు బీహార్ వాటి అయితే ఒకటే తెచ్చేస్తాడు ఒక 500,000 మందిని. ఇది అక్కడ 100 అక్కడ 50 ఇట్టా చేసుకునే దానికంటే అది బెటర్. ఇదొక కారణం అయితే మరొకటి రైతులకు ఇవ్వాల్సిన లేఅవుట్ల విషయంలో జాప్యం చేయడం కూడా, మౌలిక వసతులు ఇంకా పూర్తిగా తీసుకురాలేదు. దాని వల్ల కూడా కన్స్ట్రక్షన్స్ లేట్ అవుతున్నాయి. అమరావతి స్లో అవుతుందా అంటే సమస్య ఎక్కడంటే ప్రైవేట్ ల్యాండ్ లేకపోవడం వల్ల అన్న సంగతి నీళ్ళు రాయిట్లా. రైతులకి లేఅవుట్ లేట్ అంటున్నారు. రైతులకి లేఅవుట్ లేట్ ఓకే, 12 ఏళ్ళు ఇప్పటికే లేట్ అయిపోయింది, అది పక్కన పెడదాం. ప్రైవేట్ ఇక్కడ ఆ ల్యాండ్ ఇచ్చేసి ఉంటే రైతుకి, రైతు ఎవరికో డెవలప్మెంట్ కి ఇచ్చుకుంటాడు, అట్లా నడుస్తుంది. నేను ఇవాళకి కూడా అతిపెద్ద లోపం ఏంటయ్యా అంటే ప్రైవేటు సిస్టమ్ లేకపోవడం, అక్కడ సామాన్యుడికి అవకాశం లేకపోవడం. ఇంకోటి ఇవాళకి కూడా నోటి మాటలతో హౌసింగ్ మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు మీకు ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలంటే మధ్య తరగతి లేబర్ ఉండాలి. కేవలం కోటీశ్వరుడు మాత్రం ఉండాలంటే కోటీశ్వరుడి ఇంట్లో పని మనిషి ఎక్కడ ఉండాలా? కోటీశ్వరుడి ఇంటికి వచ్చేటువంటి ప్లంబర్ ఎక్కడ ఉండాలా? వాళ్ళు విజయవాడ నుంచినో గుంటూరు నుంచినో రావాలంటే ఇంకా అప్పుడు నీకు ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతుంది? ఇప్పుడు మీకు హైదరాబాద్ లో ఈ మన రింగ్ రోడ్డు ఉంది కదా, ఇన్నర్ రింగ్ రోడ్డు,